దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ హోలీ సంబరాల్లో హుషారుగా పాల్గొన్నారు. విదేశాల్లోని భారతీయులు కూడా అక్కడే హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన టీమిండియా ఆటగాళ్లు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. టీమిండియా ఆటగాళ్లంతా ట్రావెల్ చేసే బస్సులోనే మన క్రికెటర్లంతా రంగులు పూసుకొని హోలీ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అయిన వీడియోను చూస్తే శుభ్మన్ గిల్ ఈ వీడియోను రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది. సదరు వీడియోలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిగతా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది కూడా ఈ వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. లక్నో సూపర్ జైంట్స్ ఆటగాళ్లు రిషబ్ పంత్, నికోలస్ పురన్ కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియా అంటే తెగ ఇష్టపడే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భారతీయులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భారతీయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా 2023 వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఉంచి హోలీ సంబరాలను సెలబ్రేట్ చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు ఆటగాళ్లంతా కూడా చురుకుగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఇతర ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా భారతీయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.